దయచేసి అందరూ ఒకసారి లేచి 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 లేవాలి. కూర్చుండి అయితే ఎక్కువ దూరం రాలేరు. ఇబ్బంది లేకుండా, కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటాయి. లేచి అందరూ ముందుకు రండి. ఒక్కొక్కళ్ళు 3 అడుగులు ఎత్తే చాలు, ముందుకు వచ్చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు ఆరంభం నుండి మన మధ్య ఉంటూ ఆయా ప్రాంతంలో ఉన్న తన ప్రజలను తీసుకొని వచ్చి చక్కని స్వరములతోనూ వాయిద్యములతోనూ ఇంపుగా కీర్తించుకుంటానికి సహాయం చేస్తూ మన మధ్య ఉండి మహిమ పొందిన మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, ఇప్పటి వరకు మన మధ్య సంచరిస్తూ మహిమ పొందిన ప్రభు వ్యక్తిగతంగా సూటిగా తేటగా బాహాటంగా ప్రతి ఒక్కరితో తన దాసు నిలువబెట్టి మాట్లాడినట్లుగా ఎవరు కూడా ఆయన మాటలను దాటిపోనీయకుండా స్వతంత్రించుకొని ఆయన మహిమపరచునట్లుగా ఏర్పాటు చేసుకున్న తన కుటుంబానికి రావచ్చిన ఆశీర్వాదం ఆయన అనుగ్రహించినట్లుగా ఎవరు కూడా ఒట్టిగా ఆయన కృపా దీవెన ఆశీర్వాద స్వస్థతల చేత నడిపించమన్నట్లుగా మన మధ్యన ఉన్న సహోదరు రూతమ్మ గారు మొదటగా ప్రార్థన చేస్తారు. ఆ మీదట మార్క్ గారు గోపాలగూడ నుంచి వచ్చిన దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, మహాగణుడా, పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వేలాది వేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ, మా గ్రామ ప్రజలను మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ అత్యధికమైన కృపతో సజీవుల సంఖ్యలో లెక్కించి రాత్రి కాలం మాకిచ్చిన ఆయన మిమ్మల్ని స్తుతించుకోవటానికి మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన తండ్రి, ఈ యొక్క కూడికకు మీరు అధ్యక్షత వహించండి ప్రభువా. నిలువబడుచున్న దాసులను మరుగు చేసుకోండి ఆయన తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. నీ ప్రేమను గూర్చిన ఆయన తండ్రి మా భాష చాలదు నాయన చెప్పడానికి తండ్రి. అంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభువా, మా సహోదరి సహోదరులందరినీ ప్రేమిస్తూ నాయన ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడటానికి ఉద్దేశిస్తూ ఉండగా ప్రభువా, నా తండ్రి వింటున్న వారందరూ కూడా నాయన నిన్ను మహిమపరచుకోవటానికి, నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను సేవించటానికి, నిన్ను గణపరచటానికి, మీ రక్షణ పొందటానికి, మీతో నడవటానికి నైనా మీ కృప అనుగ్రహించండి. దుఃఖం నుండి విడిపించటానికి, మరణం నుండి విడిపించటానికి, వేదన నుండి విడిపించటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి నీవిస్తున్న ఈ యొక్క సమయాలను ప్రభువా నా తండ్రి నాయన స్వతంత్రించుకోవడానికి కృప చూపండి. అయ్యా మీకు వందనములు స్తోత్రాలు. ఈ స్థలమంతా నీ అగ్ని, నీ దూతలను, నీ పరిశుద్ధాత్మ సంచారములో ప్రభువా నీకు మహిమకరంగా జరిగించండి. ప్రతి దుష్టుని కుతంత్రాన్ని మీ అగ్నితో కాల్చివేస్తున్నారని నమ్ముతున్నాను. నీ దూతలను, నీ దేవదూతల్ని కూడా ఉంచి ఉన్నారు నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలలో ప్రభువా నా తండ్రి దాసులు మాట్లాడుతున్న ప్రతి మాట నాయన తండ్రి ప్రతి పాపాన్ని కాల్చివేయటానికి, సత్యాన్ని గ్రహించటానికి, మేలును పొందటానికి, నీ కృపను స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క కూడిక జయకరంగా జరిగించుకోండి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నీ పిల్లలకు నాయన ఇందులో ఉన్నటువంటి
నేను ఈ కూడికలో నా తండ్రి ఉన్న ప్రతి హస్తానికి, ప్రతి బిడ్డకు కూడా నాయన రావాల్సిన దీవెన నీ మహిమ నుండి దయచేయండి. ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందమని యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మీ నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న అయినా ఈ కూడికిని మీరు జ్ఞాపం చేసుకోండి. ఇప్పటి వరకు ఇదిగో నా తండ్రి, పాటలందు కీర్తనలు ఎందునైనా వాక్యాలు ఎందు నా తండ్రి దేవ మహిమ పొందారు. అలాగే నా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ రాత్రి నా ప్రభు ఇదిగో నా తండ్రి దేవ మీ సేవకులు మీరు నిలబెట్టుకుని నోటికి నోరేండి బోరగా మీరు వాడుకోండి ప్రభువా. దేవా, యంత్రం శబ్దం ద్వారా నా తండ్రి ఎంతవరకు అయితే నా తండ్రి దేవా మీ మాటలు వినపడుతున్నాయి నా ప్రభా. అనేకులను ఆయన సౌహృదంతో అంగీకరించే భాగ్యాన్ని దయచండి ప్రభా. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నెమ్మది లేని దినాల్లో నా ప్రభా, శాంతి సమాధానం లేని దినాల్లో నా ప్రభా, శాంతి దాతమైన నా ప్రభు ఇదిగో నా తండ్రి మీ మాటలు ఇన్నినైనా వారినైనా ఇదిగో నా తండ్రి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. శాంతి సమాధానం పొందుకొని ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయండి. దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ స్థలం అంతా మీ అగ్ని కంచి మీ కాపలా ఉంచండి నా ప్రభా. ఏ దుష్టుడికి అధికారం లేకుండా నా ప్రభా. దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులు నిలబెట్టినైనా నోటికి నోరండి బోరగా వాడుకోండి. భాషా స్వాతంత్రాన్ని, దైవశక్తి, దైవ ఆలోచన దయచేయండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలనైనా దేవా, నీ దాసులు ఒట్టివాళ్ళేనైనా మీ దాసులు మీరు నిలబెట్టినైనా నోటికి నోరుని మీరు మాట్లాడండి, బోరగా వాడుకోండి అయ్యా. దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. అలాగే నాయన ఈ కూడికనైనా ఇదిగో అతను వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. బయలు వెళుతున్న మీ వాక్యం ఎవరిని దాటిపోని వద్దు నా ప్రభా. అనేకులు అతన్ని రక్షణకరంగా నా ప్రభా. దేవా, మీకు మహిమకరంగా నా ప్రభా. ఈ కూడికనైనా ఏర్పాటు చేసిన బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా మీరే ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీరే క్రమంగా మర్యాదగా జరిగింపచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, తోడేనమని ఎంచి దినాల్లో నా ప్రభా అనేకులు కూడా నా ప్రభు ఇదిగో నా తండ్రినైనా మీరు పురుగొలిపి మీరు ఆకర్షించిన ప్రభా మీ వద్దకు మీరు నడిపించి బలపరచమని, అన్ని విషయాల్లో తోడుగా సహాయం ఉండమని దేవా, ఈ కూడికనైనా ఇదిగో నా తండ్రి మీరునైనా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా, రేపు రాత్రి కూడా నా ప్రభా మీరు జయకరంగా జరిగించిన అయినా అనేకులకి నా ప్రభు ఇదిగో నా తండ్రి స్తోత్రం చెల్లిసిన ప్రభా. మీ మాటలు నాయన ఇదిగో నా తండ్రి దేవా ముత్యాల మూట లాంటి నా ప్రభా అనేకుల సౌదనంతో అంగీకరించే భాగ్యం దయచేయమని, అన్ని విషయాల్లో తోడుగా సహాయం ఉండమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మన మధ్య దైవజనులు ఆమోస్ గారు ఉన్నారు. దేవుని వర్తమానాన్ని మనకు అందించబోతున్నారు. మనం ప్రార్థనా పూర్వకంగా ఉంటూ దేవుని మాటలు విందాం. ఇప్పుడు సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే సహవాసం తరపున మరి ఒకసారి సంఘానికి అలాగే గ్రామ ప్రజలకు కూడా దేవుని వాక్యాన్ని అందించటానికై కృప చూపిన మన ప్రభువుకు మనం ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికకు, కుటుంబానికి, అలాగే సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చినటువంటి ప్రియులకు, ఆత్మీయులకు
ప్రియమైన గ్రామ ప్రజలకు కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు, అలాగే హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము మన దేవునికే చెల్లునుగాక. మన వేద వచనంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయమే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు పిలువబడితిరి కనుక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా, ప్రేమ, కనికరములు కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ ఘననామమునకు వేవేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలను అలాగే కుటుంబాన్ని ప్రేరేపించి ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి, అలాగే కృతజ్ఞత కూడికగాను, అలాగే సువార్త కూడికగాను ఏర్పాటు చేయబడిన ఈ ఏర్పాటులో ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా మిమ్మను మహిమపరచటానికై మీరు చూపిన కృప కొరకు వందనాలు. అలాగే మహిమ పొందారని విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఏర్పాటులోని పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుకున్న వచనాన్ని బట్టి మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. శత్రు క్రియలు లయపరచండి. ఈ సన్నిధి చుట్టూ, ఈ స్థలమంతటి చుట్టూ నీ అగ్ని ఉంచండి. సమస్తము మీ స్వాధీనంలో, ఆధీనంలో, ఆధ్వర్యంలో ఉంచుకొని నీ ఆత్మ ద్వారా నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పేతురు గారు భక్త కోటికి రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దేవుని చేత పిలువబడి దేవుని యొక్క ప్రధాన శిష్యుడిగా నడిపించబడి దేవుని చిత్తము నెరవేర్చి దేవుని కొరకు తలకిందులుగా సిలువ వేయబడి ప్రభువునందు ప్రియాతి ప్రియమిటి వల్లరా దేవుని దాసుడు రాస్తున్నటువంటి పత్రికగా మనం గమనిస్తున్నాం. అయితే అంటాడు, మీరు ఆశీర్వాదము పొందటానికి పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పేతురు గారు కూడా ఒకవేళ ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు, అంధకారంలో బ్రతుకుతూ ఉండవచ్చు. ఏమని దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవిత గమ్యం ఏమిటో లేక జీవిత గమనం ఏమిటో ఎరుగక బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మహా పిలుపును బట్టి, ఆ పిలుపుకు విధేయుడై జీవించిన ఏర్పాటులో దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి వారసుడుగా, ఆయన నిత్య రాజ్యానికి యోగ్యుడుగా పేతురు గారు కొనసాగినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఏర్పాటులోనే ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనికంటండి అంటే ఆశీర్వాదము పొందటానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఏంటి? శాపాన్ని కోరుకుంటామా? ఏమండి, నష్టాన్ని కోరుకుంటామా? నాశనాన్ని కోరుకుంటామా? కాదు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాభాన్నో, మేలునో, ఆశీర్వాదాన్నో కోరుకుంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన దేవుడు కూడా తన పోలికే అయినటువంటి, ఆయన స్వరూపమైనటువంటి మనలను ఏమండి ఆయన మాటకు లేక ఆయన ఆజ్ఞకు అవిధేయులుగా బ్రతుకుతూ శాపగ్రస్తమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి, అంధకార బంధురంలో బ్రతుకుతున్నటువంటి, నాశనానికి సమీపస్థంగా పరిగెత్తుతున్నటువంటి
ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. పదే 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 ఆయన పిలుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఏమండి, దాన్ని పోగొట్టుకుంటే, ఆశీర్వాదానికి దూరంగా వెళితే ఎంతటి నష్టాన్ని, కీడును అనుభవించవలసి వస్తుందో ఎరిగినటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అన్నారు, తన ధవళ సింహాసనం మీద నిలువబడినప్పుడు, కూర్చున్నప్పుడు, తీర్పు తీర్చేటువంటి పరిస్థితులలో తన కుడివైపు ఉన్న వారిని చూసి, ఆశీర్వదింపబడిన వారులారా, ఏమండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన లేక సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏమండి, అలాగే ఎడమ వైపు ఉన్న వారిని చూసి, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకానికి పొండి అని చెప్పేసి ప్రభువు మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే ఏమండి, ఆయన పిలుపుకు లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి పొందుకోకుండా జీవించిన కారణాన దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రజలమై ఉండి మనము ఆలోచన చేసినట్లయితే, అదే విధంగా ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేనే భక్తి పరుణ్ణి అనుకుంటూ, నేనే మంచి, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని పిల్లవాడిని లేక దేవుని ప్రజను అనుకుంటూ, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నా మతమే గొప్పది అనుకుంటూ, నా గోత్రమే గొప్పది అనుకుంటూ, ప్రభువునందు ప్రియాతి ప్రియమేటి వల్లరా, ఏమండి, ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ, ఇదో పంటికి పన్ను అని, కంటికి కన్ను అని, దెబ్బకు దెబ్బ అని, ఏమండి, ఆ ధర్మశాస్త్ర ప్రకారమే బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి, మహానుభావుడు, ప్రభువునందు ప్రియాతి ప్రియమేటి వల్లరా పౌలు. అంతేకాదు, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నటువంటి, జీవిస్తున్నటువంటి వారిని హింసిస్తూ, ఏమని, చంపుతూ, అదే ప్రాణాధారంగా పెట్టుకొని జీవిస్తున్నటువంటి పౌలును మనం గమనిస్తూ ఉంటాం. దేవుని ప్రజలంగా మనం గమనించవలసిన వారమే ఉన్నాం. అలా దేవుని కృపచేత, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు తన పట్ల ఉంచినటువంటి అనాథ సంకల్పాన్ని బట్టి ఒకానొక దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రజలను హింసిస్తూ కూడా యెరూషలేము, ఏమండి, ప్రభు నందు ప్రియాతి ప్రియమిటి వల్లరా వారిని కూడా హింసించాలని, హాని చేయాలని, కీడు తలపెట్టాలని ఉద్దేశంతో అధికారుల చేత సెలవు పొంది లేక పత్రికలు తీసుకుని ప్రయాణం చేస్తున్నటువంటి పౌలు గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన మాట్లాడుతూ అంటాడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చివరి మాట నేను చదువుతూ ఉంటాను, లేక మీరు చదవడం. 16వ వచనం, కనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి చెప్పాను. దేవుని నామమున ఏంటండి, అలా ఈ మాటలు మనం చూస్తే అననీయ అనేటువంటి భక్తుడు పౌలు గారితో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలా దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు తన ప్రకాశమానమైన వెలుగు చేత దర్శించినటువంటి పరిస్థితి మనం అంతా కూడా లేఖనంలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో, ఏమండి, తాను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఏర్పాట్లు క్రింద పడి, ఏమండి, ఆ వెలుగును బట్టి ఆ గుడ్డివాడిగా ఉండి, ప్రభువా నీవెవడవు,
అని చెప్పి దేవుడు అన్నాడు, నేను నీవు హింసించుతున్న యేసును, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన ఏం చేయాలో, ఏమండి, ఎలా జీవించాలో, ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, ప్రభు కొరకు ఎలాంటి శ్రమలు అనుభవించాల్సి ఉందో అదంతా కూడా అతనికి చూపించి నేర్పించి, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళు, అక్కడ నా భక్తుడైన అననీయ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పినటువంటి మాటలు. అలా మనుషుల సహాయంతో గుడ్డివాడిగా ఉండి అననీయ దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. చేస్తున్నట్లు, ఏమండి, తనకు ఇచ్చినట్లు అదంతా కూడా మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితులలో ఆనాటి నుండి తన ప్రాణం పోయే వరకు, లేక ఊపిరి పోయే వరకు కూడా ప్రభు యొక్క సాక్షిగా, ప్రభువు సన్నిధిలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఏమండి, అనేకుల రక్షణ కొరకు ఆయన పొందిన ఆశీర్వాదము అనేకులకు పంచిపెట్టడానికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆ నాటి నుండి కూడా ప్రయాణం చేస్తూ వచ్చాడు పౌలు గారు. అలాంటి పరిస్థితులలో, ఏమండి, ఒకానొక సమయంలో యెరూషలేము వెళ్ళాలని ఉద్దేశించాడు. అలాంటప్పుడు చెప్పారు, దేవుని ఆత్మ చెప్పింది, అక్కడ ప్రవక్త అగబు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, ఆయన చెప్పారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇలా చేతులు బంధించి నిన్ను హింసించబోతున్నారు, లేక మరణానికి అప్పగింపబోతున్నారు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రము కూడా లక్ష్య పెట్టక, ఏమంటే తన ప్రాణాన్ని తనకు ప్రియమైంది ఏ మాత్రము కూడా ఎంచుకోక తాను ప్రయాణమై వెళ్ళినట్లు మనం చూస్తాం. అక్కడ అదే విధంగా అతను, ఏమని, బంధించబడ్డాడు, కొట్టబడ్డాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ఆ వార్తట ఒక సేనాధిపతికి వెళ్ళిందట. అది విని ఆయన తన శతాధిపతులతో కలిసి వచ్చి పౌలు దగ్గరికి వస్తే అది వాళ్ళని చూసి పౌలును కొట్టడం ఆపు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో ఏంటయ్యా ఇదంతా అని అడిగితే తాను జరిగినదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎలా బ్రతికానో, ఎలా జీవించానో, ప్రభు ఎలా దర్శించాడు, ప్రభు ఎలా మార్చుకున్నారు, నా తండ్రులారా, నా సహోదరులారా, ఏమని అని అదంతా కూడా చెప్పుకొని చివరికి అంటాడు, ఇలా నన్ను అననీయ అనేటువంటి భక్తుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళితే ఆయన ఇలా చేశారు. ఏం చేశాడట, ఏమండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే అంటాడు, నీ కనుక ఇక, ఏమండి, 15వ వచనంలో అంటాడు, 14 నుంచి, అప్పుడు అతడు పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షిగా ఎందువు కనుక నీవు తడువు చేయట ఎందుకు, ఇక నీవు ఆలస్యం చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పారట అండి అన్నయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పిలుపుకు, ఆ మాటకు, ఆయన వాక్కుకు పౌలు గారు విధేయుడై తను గత కాలంలో చేసినటువంటి, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ప్రతి అతిక్రమాన్ని బట్టి, ప్రతి అవిధేయతను బట్టి, ఏమండి, ప్రతి తిరుగుబాటుని బట్టి, ప్రతి హింసను బట్టి, ప్రతి హానిని బట్టి, తాను చేసిన ప్రతి పాపమును నుండి తాను విడుదల పొంది దేవుని కొరకు ఒక సాక్షిగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఏమండి, అనేక ఆత్మలు రక్షణకరంగా పరిశుద్ధ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే సగము గ్రంథం
27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలు గారే రాసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు తెలుసుకున్నాడండి పాపం ఏమిటో, పాపం వలన వచ్చే ఫలం ఏమిటో. ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని నుండి ఎలా విడుదల పొందగలము అనేది పౌలు గారు ఎరిగి ప్రభు కొరకు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రజలంగా మనము సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. పాపము అనేటువంటి 3 అక్షరాలను మనం గమనిస్తాం. ఓ భక్తుడు వివరించాడు, పా అంటే పాము అన్నాడు. ఏమండి, రెండోది పా అంటే పడవ అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు ము అంటే ముళ్ళు అన్నాడు. ఏమండి, చివరికి ఆ పదాలను పట్టుకుని ఒక పాట రాశాడు. అంటే పామును నమ్మకండి, అది పగబడుతుందండి. పడవను నమ్మకండి, అది పల్టీ కొడుతుందండి. ముళ్ళును నమ్మకండి, అది ముప్పు తెస్తుందని అని ఒక పాటలు రాశాడు ఆయన. దేవుని ప్రజలమంటే మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే ఒకవేళ పాము యొక్క అదేమండి ఆ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉన్నటువంటి విషము ద్వారా ఒకవేళ మనం చనిపోవచ్చేమో. ఏమండి, మన శరీరానికి మరణం సంభవించవచ్చేమో. లేక ఆ పడవ కూడా పల్టీ కొడితే మనం ఒకవేళ సముద్రంలోనో నదిలోనో ఒకవేళ మునిగి చనిపోవచ్చేమో. లేక ముళ్ళు ద్వారా ఏమండి ఒకవేళ సెప్టిక్ అయ్యో ఏదో ముప్పు మనకు సంభవించవచ్చేమో. కానీ అంతకంటే భయంకరమైనది ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, మన ఆత్మకు హాని కలిగించేది, నిత్యము మనలో నాశనానికి, నరకానికి, పాతాళానికి తీసుకుని పోయేది పాపము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు అంటాడు, పౌలు గారితో అననీయ కూడా చెప్పాడు, నీ పాపమును కడిగి వేసుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలంగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అది కడిగి వేయకపోతే ఏమవుతుంది? ఆ పాపాన్ని కడిగి వేసుకోకపోతే, ఆ పాపము నుండి మనం విడుదల పొందకపోతే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండంలో అంటాడు, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏం చేస్తుందట? అది పట్టుకుంటుందండి, విడిచిపెట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ అది చిన్నదే కావచ్చు, ఒకవేళ పెద్దదే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, తెలిసిన వారి ఎడల చేయొచ్చు, తెలియని వారి ఎడలైనా చేయొచ్చు. ఏ విధంగా చేస్తున్నప్పటికీ కూడా అది ఏం చేస్తుందంటండి? పట్టుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. ప్రభువునందు ప్రియమేంటి వల్లరా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకని నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పేసి అననీయ గారు పౌలు గారికి చెప్పినట్లు మనం గమనిస్తున్నాం. కడిగి వేసుకోకపోతే, వాటిని తుడిపి పెట్టుకోకపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక, అది మనలను పట్టుకుంటుంది. విడిచిపెట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకనొక సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. యోహాను సువార్తలో మనం గమనిస్తే ఒకనొక సమయంలో ఒక స్త్రీ పాపము చేయించు ఉండగా పట్టుకున్నారు అని లేఖనంలో చూస్తాం. ఏమండి, 8వ అధ్యాయంలో ఏం చేస్తున్నట్టు ఆమె పాపము చేస్తూ ఉండగా పట్టుకొనబడింది, లేక పట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఏం చేశారట? ఏమండి, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి రాళ్లతో కొట్టి చంపాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో చిన్నలు మొదలుకొని పెద్దలు వరకు కూడా తలకు రాయి తీసుకుని మన ప్రభుని యేసు క్రీస్తు దగ్గరకు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు దగ్గరకు వస్తే ఏమండి, మా యేసు క్రీస్తుని అడుగుతున్నారు, అయ్యా, ఈ స్త్రీ పాపము చేస్తూ ఉండగా పట్టబడింది కనుక నీ ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి రాళ్లతో కొట్టి చంపవలసింది విధి కనుక మీరేమంటారు?
ఏమండి మీరేం చెబుతారు, లేక మీరేం చేయమంటారు అని అడుగుతుంటే ఆయన అన్నారట, ఏమి మాట్లాడకుండా అంటున్నాడు, మీలో పాపము లేని వాడెవడో, మీలో పాపము చేయని వాడెవడో మొదట రాయి వేయండి అని చెప్పేసి ప్రభు వారు పలికి ఆయన ఏదో వంగి నేల మీద ఏదో రాసుకుంటూ ఉండేట. అలా ఉండగా కాసేపు లేచి చూస్తే, తర్వాత చూస్తే అక్కడ ఎవరున్నారండి? ఏమంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా రాళ్లే ఉన్నాయి కానీ మనుషులు లేరు. ఆ రాళ్ళన్నీ ఒక కుప్ప వేశారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ నా యేసయ్య అలాగే ఆ స్త్రీ, పట్టబడిన స్త్రీ మిగిలింది. ప్రభు అనందు ప్రియమేంటి వాళ్ళరా, అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటాడు, అమ్మా నీకు ఎవరు కూడా శిక్ష విధించలేదా? ఏమండి, నీకు ఎవరు కూడా శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. ఇక వెళ్ళి నువ్వేం చేయకూడదు, పాపం చేయొద్దమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అప్పటి వరకు కూడా చేయబడిన పాపాలన్నీ నా యేసు క్షమించాడు, నా యేసు తుడిచివేశాడు, నా యేసు కడిగి వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు అంటాడు, అమ్మా ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకు. దేవుని నామానికి మహిమ కలుగును. పాపంబు చేయకుమా, చెంతకు పరుగెడేరారమ్మో, పావనూర్చేస్తూనే చెంతకు పరుగెడేరారమ్ము. యేసు పిల్ల చూచుండి, యేసు పిల్ల చూచుండి, పాపభారం మోసే నిన్ను, యేసు పిల్ల చూచుండి, పాపభారం మోసే నిన్ను, యేసు పిల్ల చూచుండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలంగా మనం సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దావీదు అనేటువంటి మహారాజును మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? మొదట చూస్తే గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, ఒక గొర్రెల కాపరి. అలాంటి వాని పట్ల దేవుని మహాకృప నిలిచి ఉండబట్టి ఆ దావీదునే ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా నియమించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు యొక్క సహోదరులు ఉన్నారు, పైన పెద్దోళ్ళు 7 ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ వారందరికీ దొరకని యోగ్యత, ఆ భాగ్యత, దేవుని నామానికి ఆ ఆశీర్వాదం దావీదుకు దొరికిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దావీదు గారు ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. సత్యాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకానొక సమయమున యుద్ధానికి వెళ్ళవలసిన వాడు సైన్యాన్నేమో యుద్ధానికి పంపించి తాయనేమో ఇంటికాడు కూర్చున్నాడు. ఇంటికాడ కూర్చొని ఊసు పోక మిద్దె మీదకి ఎక్కాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిద్దె మీదకి ఎక్కినాడు ఏమన్నా ప్రార్థన చేశాడా? మిద్దె మీదకి ఎక్కినాడు ఏమన్నా ప్రార్థన చేశాడా? ప్రభువునందు ప్రియాతిప్రియమని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ దేవుని ప్రజలంగా మనోడు మిద్దె మీద నుండి సంచారం చేస్తున్నాడట. అలాంటి పరిస్థితుల్లో చూడకూడని దృశ్యాన్ని చూశాడు. చూడకూడని దృశ్యాన్ని చూసి
చెయ్యకూడని పని చేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, పొందకూడని శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 27వ వచనాన్ని. ఆ ఊరియా భార్య అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. దావీదు చేసినది యెహోవా కార్యముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చేసింది ఏమైందట అండి? యెహోవా దృష్టికి ఏమండి మంచిదా? యెహోవా దృష్టికి ఏంటండి? దుష్కార్యం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దుష్కార్యాన్ని చేసి, అంతేకాదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, అక్కడ మనం గమనిస్తూ ఉంటాం, ఆ తీసుకొని రాబడినటువంటి భార్య యొక్క భర్త అయినటువంటి ఉరియాని కూడా చంపించేశాడు. ఏమండి, ఆ పాపము దాయటానికి ఏమండి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. యుద్ధంలో ఉన్న ఉరియా గారిని తీసుకుని వచ్చి ఏమండి ఇంటికాడికి వెళ్ళమన్నాడు. కానీ ఆయన నీతిపరుడిగా ఏమండి యుద్ధంలో ఆ విధంగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు శత్రువుల మీద యుద్ధం చేస్తుంటే నేను నా ఇంటికి పోయి సుఖాన్ని అనుభవిస్తానా అని వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడట. అలాంటి పరిస్థితుల్లో ఒక చీటీ రాసి ఉరియాకిచ్చి పంపించి ఆ యుద్ధంలో ఏమన్నా ఉరియాని ముందుగా పెట్టి చంపించేశాడు. దేవుని ప్రజలంగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చూస్తాం, దేవుడు ఒక దావీదు దగ్గరకు ఒక నాతాను అనే ప్రవక్తను పంపాడు. పంపి అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. ఒక కథ రూపంగా చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని ప్రజలంగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. అవునండి, ఆ కథ చెబితే ఆ కథతో అన్నాడంట దావీదు గారు 5వ వచనంలో. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుచు, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. ఆమేన్. దావీదుకు ఒక కథ చెప్పాడు నాతాను ప్రవక్త గారు వచ్చి, అయ్యా, ఒక భాగ్యవంతుడు ఉన్నాడు, లేక ఒక ఐశ్వర్యుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో ఎన్నో గొర్రెలు ఉన్నాయి, గొర్రె మందం ఉన్నాయి. ఏమండి, కానీ ఒకడున్నాడు పేదవాడయ్యా, వాడికి ఒక్కగాను ఒక గొర్రె. కనుక మార్గస్థులు లేక బంధువులు వస్తే ఏమండి ఆ దావీదు గారు కాబట్టి ఆ భాగ్యవంతుడు తన మందులో దానిని కొయ్యి వంట చేయకుండా విందు చేయకుండా లేనుండి ఒక్క గొర్రెనండి అల్లారు ముద్దుగా చేతి ముద్దలతో తినిపించుకుంటూ ఉన్న ఆ గొర్రెను తీసుకొచ్చి వధించి విందు చేసి ఆ మార్గస్థులకు లేక ఆ బంధువులకు పెట్టాడయ్యా అని అంటే వాడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు పాపము దావీదుని విడిచిపెట్టిందా? దావీదు పాపం దావీదును పట్టుకోలేదా? దేవుని ప్రజలంగా మనం గమనించాలి. నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. ఆయన అంటాడు, ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి అంటాడు దావీదు గారండి. నేనేం అనుకోలేదేమో బాబు గారు. అయితే ఆ మనుష్యుడవు నీవే అనగానే దేవుని ప్రజలంగా మనం గమనించాలి. గొర్రెకు 4 గొర్రెలట. ఏమండి, ఆ తీసుకువచ్చిన బెత్సబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. ఏమండి, ఇంకా మనం చూస్తే ఇంకెవరండి? ఏమండి, కాబట్టి అబ్షాలోము చచ్చిపోయాడు, అదోనియా చచ్చిపోయాడు, ఇంకెవరు?
దేవుని ప్రజలమైన అమ్మోను ఉన్నాడు, జ్యేష్ఠుడు అమ్మోను అతడు చచ్చిపోయాడు. 4, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు. బెత్షెబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడా? అమ్మోను చనిపోయాడు. తర్వాత మన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి అబ్షాలోము కూడా చంపబడ్డాడు. అలాగే తర్వాత చూస్తే అదోనియా ఉన్నాడు. అభిషేకం కావాలని సొలొమోను దగ్గరికి పంపించి కౌరికి పంపించి బెత్షెబా చేత సొలొమోను అదోనియాని కూడా చంపేశాడు. ఒక్క ఉరియాని చంపించాడేమో దావీదు, కానీ 4 బిడ్డలండి. దావీదు యొక్క 4 బిడ్డలు చనిపోయారు. దేవుని ప్రజలంగా మనం గమనించవలసిన వారమే ఉన్నాం. అందుకనే నీ పాపాన్ని కడిగి వేసుకో అని పౌలు గారికి చెప్పినటువంటి దేవుడు ఈ దినాన ఏమండి అలాంటి జీవితాలు జీవిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, ఏమండి నీ ఊళ్ళో వాళ్ళకి తెలియకపోవచ్చేమో, ఏమండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరి కళ్ళు ఒకవేళ కప్పొచ్చేమో, కానీ దేవుని నేత్రాన్ని కప్పలేం. ఆయన చూచుచున్నటువంటి దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి ఆయన తప్పును తప్పుగాను మంచిని మంచిగాను ఖండించేటువంటి దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలుస్తున్నాడండి, శాపానికి బారిసలు అవడానికి పిలవలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేఖనంలో చెబుతుంది, దేవుడు మోషే ధర్మశాస్త్రాలు రాశాడు, ఎవరిదైనా ఒక ఎద్దు ఏదైనా అయితే వాడికి ఆ ఎద్దుకు 5 ఎద్దులు కట్టుకోవాలి. ఒకవేళ ఏదన్నా గొర్రె పోతే 4 గొర్రెలు కట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు దావీదు అంటాడు 4 గొర్రెలు పోవాలి. అదే మన జక్కయ్య గారికి వస్తే మటుకంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకుంటే వాడికి ఎన్ని అంతలు ఇస్తానన్నాడు? 4 అంతలు నేను చెల్లిస్తానయ్యా. ఏమండి నా ఆస్తిలో సగం దేవునికి ఇస్తాను, పేదలకు ఇస్తాను. ఎవరి దగ్గరన్నా నేను అన్యాయం చేసుకున్నానే వాడికి 4 అంతలు చెల్లిస్తాను. ప్రభువునందు ప్రియాతి ప్రియమేంటి వర్లరా, పాప ఫలితం అండి, ఇది పాప ఫలమండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రజలంగా మనం ఈ సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రభు యొక్క నామమునకు మనం మహిమ తీసుకొని రావాల్సిన వారమై ఉన్నాం. పదమూడవ వచనంలో అంటాడు, 12వ అధ్యాయం, నేను పాపము చేసి తినని నాతానుతో అనగా యెహోవా నీ పాపమును పరిహరించెను, నీవు చావకుండానట్లు. ఆమేన్. ఏమండి నేను పాపం చేస్తానయ్యా ఒప్పుకున్నాడు అంటాడు. దేవుడు పరిహరిస్తాడు. ఎవరు పరిహరిస్తారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుడు పరిహరించేవాడు. యేసే నా పరిహారి, ప్రియా యేసే పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి. జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును. యెషయా గ్రంథము 1వ అధ్యాయమే 16వ వచనంలో అంటాడు, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోనండి. దేవుని నామానికి మహిమ కలుగును. ఏమంటాడండి తన ప్రజలతో? ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికట? దేవునికి కనబడకుండా ఏం చేయాలంటండి? ఏమండి, వాటిని తొలగించుకోండి. ఏమిటంటాడు అక్కడ పై వచనంలో అంటాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఏ చేతులట? చేతులు అంటండి, ప్రజల యొక్క చేతులు మనం చూస్తున్నాం, రక్తంతో నిండి ఉన్నాయి. ఆ రక్తం ఏం చేస్తుందండి? మొర్ర పెడుతుంది. ఆనాడు నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తాన్ని భూమి మీద చిందించాడు తన అన్న అయినటువంటి కయ్యనే. ఏమండి, కయ్యూనండి హేబేలును చంపి ఆ రక్తాన్ని భూమి మీద చిందించాడండి. హేబేలు చనిపోయాడేమో కానీ హేబేలు రక్తం ఏం చేస్తుందంటండి? మొర్ర పెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఆ నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తం మొర్ర పెడుతుంది. అది మొర్ర పెడితే ఈ కయ్యూనికి ఆశీర్వాదమా? ఏమంటే కయ్యూనికి శాపమా? దేవుని ప్రజలంగా మనం గమనిస్తారు. ఆ మొర్రను బట్టి కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు, దేశ దెమ్మరైపోయాడు, తాను భరించలేనటువంటి దోష శిక్షను అనుభవించాడు. ఎందుకో? రక్తాన్ని చిందిస్తున్నాడు చేతులు. తన అని లేక మన అని లేక స్వార్థంతో స్వలాభం కొరకు. ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్తాన్ని చిందిస్తున్నా. రెండవది అంటాడు, అందుకని అంటాడు, అదంతా పోవాలంటే మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొను. నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. నీవు ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? ఎక్కడుంది అది? ఎక్కడుందంటండి? హృదయంలో. ప్రభువునందు ప్రియాతి ప్రేమింటి వర్లరా, హృదయంలోనండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగలవాడు ఎవడు గ్రహిస్తాడు? ఏమండి, భార్య హృదయం ఏంటో భర్తకే తెలవదు. ఏమండి, భర్త హృదయం ఏమిటో భార్యకే తెలియదు. బిడ్డల హృదయం ఏమిటో తల్లిదండ్రులకే తెలియదు. తల్లిదండ్రుల యొక్క హృదయం ఏమిటో బిడ్డలకు తెలియదు. ఈ మధ్య అటండి, ఏమండి, తమిళనాడు ఏమన్నట ఒక సేవకుడు చెబుతూ ఉంటే విన్నాను. తన కుమార్తెకు వివాహాన్ని ఫిక్స్డ్ చేశారు. శుభరేఖ కూడా వచ్చేసింది. ఏమండి, అంతా అయిపోయింది. పెళ్ళి రేపో మాపో జరుగుతుంది అనగానే
చెప్పకూడదేమో, కానీ అయినా చెప్పవలసినటువంటి పరిస్థితులు. మీరు వేరేగా భావించవద్దు. అత్తగారే కాబోతున్న అల్లుడు గారిని తీసుకెళ్ళిపోయిందట. ఎవరు? అత్తగారండి కాబోతున్న అల్లుడు గారిని తీసుకువెళ్ళిపోయిందట. ఎంత బాధాకరము. తన కూతురు యొక్క జీవితం ఏమిటో, ఏమవుతుందో ఆ బిడ్డ ఏమండి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలాంటి భయంకరమైనటువంటి నీచ కార్యాలకు, దుష్కార్యాలకు పాల్పడుతున్నారండి. తల్లి లేదంట ఒక కుటుంబంలో. తండ్రి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ఏమండి వివాహం చేద్దాము అని 65 లక్షలు పెట్టి సంబంధాన్ని కుదిర్చి ఇంత చేస్తే ఆ బిడ్డ తన పెళ్ళి అయితే ఇప్పుడు తన ఆటలు సాగవని, ఏమండి తన ఇష్టం నెరవేరదని తండ్రి పొడుగుని నిద్రపోతుండగా రాడ్డు పెట్టి తలకాయ మీద కొట్టి చంపేసింది. ఏంటిది అదంతా? ఆశీర్వాదానికి కారణమేనా? ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకని హృదయం ఎటువంటిది అయిపోయింది ఏమని? చెడుతనంతో నిండిపోయిందండి. దానిని గ్రహించేవాడు ఎవడు? తల్లి హృదయం ఏమిటో బిడ్డకు అర్థం కాల, బిడ్డ హృదయం ఏమిటో తండ్రికి అర్థం కాల. అందుకనే దేవుడు ఏమంటున్నాడండి? కడుక్కోండి అమ్మా, శుద్ధి చేసుకోండి, శుభ్రం చేసుకోండి, మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకోండి, ఆశీర్వాదం పొందండి. ఎందుకు శాపాన్ని తెచ్చుకుంటారు? ఏమండి దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటన్నకి కూడా ఆశీర్వాదం. దేవుని ద్వారా శాపాన్ని పొందాము అంటే నిత్యము జీవితాంతము కూడా, అంతేకాదు యుగ యుగాలు, ఒకవేళ శరీర సంబంధంగా చచ్చిపోయిన ఆత్మ సంబంధంగా కూడా యుగ యుగాలు నరకంలో వేదన అనుభవించవలసిందే. ఆలోచన చేస్తున్నట్లయితే అక్కడే 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఇర్మియా గ్రంథం, ఏమండి నీవు క్షారముతో నీవు లేక క్షారంతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? కనబడకుండా చేసుకుందామని క్షారంతో కడుక్కున్నాడట. అంటే ఉప్పుతోనండి, ఉప్పుతో శుద్ధి చేసుకునేడట. అయినా సరే తర్వాత రెండోది ఏమంటే విస్తారమైన సబ్బు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వింటాం అక్కడక్కడ గోడల మీద రాస్తారు. అబ్బో మొండి మరకలైనా సరే ఏం చేస్తుందంట? ఇట్టే తొలగిచ్చేస్తుందంట సబ్బు, సోపు. కానీ దేవుని ప్రజలమైంది మనం గమనించాలి. ఒకవేళ నీవు ఉప్పుతో శుభ్రం చేసుకున్నా, ఎంతో విస్తారమైన సబ్బుతో కూడా కడుక్కున్నా, ఆ మరకలు ఏం పోతాయండి? శరీరం మీద మట్టి అయితే పోద్ది, మలినం అయితే పోద్ది. కానీ హృదయంలో ఉన్న చెడు, ఆ మరకలు, ఆ మచ్చలు ఎక్కడికి పోతాయండి? వాటిని కడుక్కోవలసింది ఒక 3 ఉన్నాయి. దేవుని నామముకు. ఆ 3 ద్వారా కడుక్కుంటేనే పవిత్రులము కాగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆలోచన చేద్దాము. దేవుని ప్రజలంగా మనము సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. మన ప్రభు యొక్క నామానికి మనం మహిమ తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఆ దావీదు గారిని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడండి, 51వ కీర్తన 51వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆమేన్. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? ఉప్పునా
లేక క్షారాన్న, లేక సబ్బున, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, ఏమిటంటండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరట? దేవుడు కరుణించాలండి, దేవుడు క్షమించాలి. ఆ యోహాను సువార్తలో పాపము చేత పట్టబడిన స్త్రీని ఎవరు కరుణించారు? దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఊళ్ళో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవడు కూడా కరుణించలేదు, కనికరం చూపలేదు. ఏమండి? కానీ నా ప్రభుని యేసు క్రీస్తు వారు కనికరం చూపి, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయకు అని. అందుకనే దావీదు ఎరిగిన వాడై, ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, దావీదట ఆ బెత్షెబా విషయంలో తప్పితే మరి ఎక్కడ కూడా ఆయన ఎలాంటి నేరం చేసినాడు కాదట. అక్కడే పొరపాటు పడ్డాడు. దేవుని ప్రజలంగా మనం గమనించాలి. అందుకని అంటాడు, ఏమండి, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగు. తర్వాత అంటాడు, ఏమండి, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఏమండి, ఇంకా చూస్తే 7వ వచనానికి వచ్చే మాటగా అంటాడు, నేను పవిత్రుడు రాగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే తెల్లగా నుండునట్లు తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరు కడగాలి? యేసయ్య అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు నందు ప్రియాతి ప్రియమిట్లారా, అలా దావీదు ఒప్పుకున్నట్లుగా, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా, దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడినట్లుగా, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినట్లుగా, ఏమండి, కోరితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పవిత్రపరిచేవాడు, ఆయన పవిత్రపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనే తుడిచివేసేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనే పరిహరించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హిమము కంటే తెల్లగా ఉండేటట్టు నేను కడిగేవాడు. కనుక ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. సత్యాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కడిగేవి, మనల్ని పవిత్రపరిచేవి, మనల్ని నీతిమంతులుగా చేసేవి, ఆశీర్వాదానికి వారసులుగా నడిపించేవి, శాపగ్రస్త జీవితం నుండి విడిపించేది. ఏమండి, మనం చూస్తే మన ప్రభువు యేసు క్రీస్తు వారి ఆయన వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యం అండి. ఏమండి, దేవుని వాక్యమే మనల్ని ఏం చేయబోతుందట? ఏమండి, పవిత్రపరిచేది ఆయన వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. ఏం చేయాలట? పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి, ఆయన ఎదుట నిలవబడటానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల యొక్క పాపాలు అంటండి దేవుని ముఖాన్ని మనకు మరుగు చేసేయట.
ఆకాశము ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠమైతే, ఏమండి మన దోషాన్ని ఆయన ముఖం కనపడకుండా మరుగు చేసాయట. అంతే మన పాపాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ కూర్చుంటే ఏమండి కాళ్ళు కిందకి ఎంత ఉంటాయో పైన మరల కుర్చీలో నుంచి అంత ఉంటామే. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఇక్కడ భూమి పాదపీఠం అయితే పైన ఎంత ఉన్నాడైనా ఇంకా ఆకాశానికి పైన అంత మహోన్నతుడైన అంత గొప్ప దేవుడు. అందుకని భక్తుడు పాడతాడు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవు నీవో. ఆయన గొప్ప దేవుడండి. మన దోషాలు పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం మన పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, తన ఎదుట నిలవబెట్టుకోవడానికి మన కొరకు తన ఏమండి తన్ను తానే అప్పగించేసుకున్నాడంటండి. అనేక అభిప్రాయాలు ఉన్నాయి ఏమండి మన ప్రభువుని గురించి. దేవుడైతే తన్ను తాను చంపుతుండే లేక సిలువ వేస్తుంటే రక్షించుకోలేకపోయాడా? ఆ సిలువలో ఉన్న దొంగే ఆ రోజున మాట్లాడాడు. మొదటోడు ఏమంటున్నాడు, యేసు నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంతేనండి. మొదటోడు ఏమంటున్నాడండి, నీవు క్రీస్తువు కదా. ఏమండి ఏం కదా, క్రీస్తువు కదా. దూషిస్తూ మాట్లాడుతున్నాడట. కానీ ప్రభువునందు ప్రియాతి ప్రియమిటి వల్లాడా. కానీ రెండవ దొంగ ఉన్నాడే, యేసును చూసి అపాదమస్తకం, మనం ఇదే శిక్షా విధిలో ఉన్నాం కనుక నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయం, ఈయన ఏ పాపం చేయలేదు అని చెబుతూ అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఏమండి అయ్యా నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వచ్చేటప్పుడు కాదు నాయనా, నీవు నాతో పాటు నేడే పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆమేన్. అన్ని చేసిన నరహత్యలు ఏమైపోయినాయి, దొంగతనాలు ఏమైపోయినాయి, మాన భంగాలు ఏమైపోయినాయి. ఏమండి అంత కఠినమైన నేరస్తుడండి. తల్లులకు పిల్లలను కాకుండా, పిల్లలను తల్లులను కాకుండా చేసినటువంటి వాడు ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో, ఒక క్షణంలో యేసుతో పాటు పవిత్రపరచబడి ఆయన రాజ్యంలో చేరటానికి యోగ్యుడయ్యాడు. ఎవరు లేరు మన కొరకు అప్పగించుకునేవాడు. మనకు తెలుసుగా ఏమండి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఏమండి ఒక కిడ్నీ అమ్మ అంటే నా వల్ల కాదు, ఏమండి వల్ల కాదు. కానీ నా ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు, సర్వ మానవుల కొరకు తన శరీరంలో, దేహంలో ఒక్క చుక్క కూడా మిగుల్చుకోకుండా మన అందరి కొరకు చిందించాడండి. దేవుని ప్రజలంగా గమనించవలసిన వరమే, మనల్ని పవిత్రం పరచడానికి యేసయ్య తన వాక్యాన్ని ఇచ్చాడు. ఏమండి ఎబ్రీ పత్రికగా మనం చూస్తాం, ఆ వాక్యము సజీవము కలిగింది, బలము కలిగిన దానికి. ఏమండి ఎక్కడికంట అది శోధిస్తూ ఎముకలకు, కీళ్ళలోనికి, మూలుగులోనికి దొరపడినంతగా ఏమండి తలంపు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యం ఏమండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 15:3 మనం చూస్తాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులు. ఆమేన్. ఎవరి మాట? ఏమండి ఎవరి మాట అండి? ఈ లోకంలో ఎవరి మాటలు కూడా మనల్ని పవిత్రపరచలేవు, పరిశుద్ధపరచలేవండి. మన ప్రభువు యేసు క్రీస్తు వారి వాక్యము, ఆయన మాటే
ఆయనే మనను పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదక స్నానం చేత పవిత్రపరిచాడు. దేవుని నామానికి మహిమ. మొదటి పేతురు పత్రిక 1:22. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. ఆయన వాక్య మూలంగానే ఏమవుతుందంట? మనస్సులు పవిత్రపరచబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన వాక్యమేనండి, వాక్యమే మన మనస్సులను దేవుని నామానికి మహిమ కలుగును గాక, మన హృదయాలను పవిత్రపరిచేది ఆయన వాక్యం కనుక గమనిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం లేఖనంలో చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అవునండి అని లేఖనంలో మనం చూస్తాం. కానీ ఆయన వాక్యమే మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. ఆయన మాటే మనలను పవిత్రపరుస్తుంది. ఆయన వాక్యమే మన మనస్సులను పవిత్రపరిచేది. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాంటి పాపివైనా, ఎలాంటి ఘోర పాపివైనా కడిగి వేసేది ఆయన వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అండి దేవుని ప్రజలంగా మనం గమనిద్దాము. ఎబ్రీ పత్రిక 10:2 చూస్తే, అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే అంటాడు 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రక్తమట ఏమంటే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము మనుషుల యొక్కయు ఏమండి, అంతేనా? కాదు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఏమండి, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. ఏమండి, పూర్ణ హోమములు ఏమండి అలాగే పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు అంటాడు, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత 2వ వచనం చూద్దాం. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మానుదురు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే, దేవుని ప్రజలంగా మనం గమనించడం, సంపూర్ణ స్థితి కలుగ చేయ నేరవు ఏది కూడా మనం చేసే అర్పణలు కానీ, బలులు కానీ, పూజలు కానీ, భక్తి కానీ ఏది కూడా. కానీ ఇక్కడ అంటాడండి, అలాగూ చేయగలిగిన ఎడల సేవించువాడు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారు మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు కదా. అంటే దేవునికి ఆలోచన చేయాలి. ఏవి కూడా మేకల యొక్క కానీ, గొర్రెల యొక్క కానీ, ఇంకా ఏవి కూడా మనల్ని పవిత్రపరచవు, నీతిమంతులుగా తీర్చవు, మన పాపాలను కడగవు. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క వాక్యము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యాన్ని గుర్తిద్దాము, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనండి ఆనాడు చిన్న కుమారుడు తప్పిపోయి ఎక్కడికి పోయాడు? దూరదేశం పోయాడు, దుర్వ్యాపారం చేశాడు, అంతా పోగొట్టుకున్నాడు. ఏమండి, హీన స్థితిలో ఉన్నాడు, దుర్గంధ పూరిత జీవితాన్ని జీవిస్తున్నాడు.
అలాంటోడు బుద్ధి వచ్చి నా తండ్రి ఏంట అనేక కూలి వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేను ఇక్కడైతే కరువుతో చచ్చిపోతున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను, లేచి నేను అక్కడికి వెళ్తాను అని అనుకున్నాడట. ఏమండి? కానీ లేచి దగ్గరికి వెళ్ళంగా తండ్రి అంతా దూరంగా చూసి ఏం చేశాడంటే పరుగెత్తుకుపోయి ముద్దు పెట్టుకునేట ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడట. ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడంటే అందుకు ముందు ఏం చూస్తుంటాడు? శుభ్రంగా స్నానం చేయించాడు, శుభ్రంగా కడిగాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పవిత్రపరిచాడు. తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడు. చేతికి ఉంగరం, కాళ్ళకి చెప్పులు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొవ్విన విందు. దేవుని ప్రజలంగా మనం గమనిద్దాం. మనల్ని పవిత్రపరచడానికి, కడగటానికి ఆయన వాక్యము. రెండవదిగా మనం చూసినట్లయితే ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి? 9వ వచనంలో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి అక్కడ మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము. అప్పుడట ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందట అండి, మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నేను పాపం చేయలేదు అని అనుకుంటే మనల్ని మనం ఏం చేస్తున్నామట? మోసపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక సత్యాన్ని గుర్తిద్దాం. మన ప్రభు యొక్క నామమునకు మనం మహిమ తీసుకుని రావాల్సిన వారమైన. అందుకని మన పాపాలను కడగటానికి ఉప్పు కాదండి, ఉప్పు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సబ్బు కాదు, ఏమంటే గొర్రె రక్తం కాదు, మేకల రక్తం కాదు. ప్రభువునందు ప్రియాతి ప్రియమేటి వల్లరా యేసు క్రీస్తు యొక్క దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆయన వాక్యము. రెండోది చూస్తే ఆయన వాక్యమే మనలను పవిత్రపరుస్తుంది, కడుగుతుంది, నీతిమంతులుగా చేస్తుంది, తన ఎదుట నిలవబెట్టుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఇందాక మనము గమనించినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఆమేన్. నిత్యుడైనటువంటి ఆత్మ ద్వారా తను తాను ఏం చేశాడట? దేవునికి ఒక నిర్దోషిగా అర్పించుకున్నాడండి. ఎంత హింసించినా, ఎంత హీనపరిచినా, ఎంత గాయపరిచినా, ఎంత దూషించినా, గడ్డపు వెంట్రుకలే పీకినా, ముఖం మీదే ఉమ్మి వేసినా, ఆయనను సిలువ వేసినప్పటికీ కూడా ఏం చేయాలంటే దోషమేమి కూడా చేయక
దోషి అని అనబడక నిర్దోషిగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నిర్దోషిగా ఏం చేశాడటండి? ఏమండి, ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాయి. ఆమేన్. యేసు ప్రభు యొక్క రక్తం అండి శుద్ధి చేసేది. నిర్దోషి అయిన యేసయ్య రక్తం అండి. మీ నిర్జీవ క్రియలను, జీవము లేనటువంటి మిమ్మల్ని నిర్జీవులుగా చేసినటువంటి ఆ నిర్జీవ క్రియలను నుండి విడిచిపెట్టేసి వాటిని మిమ్మల్ని పవిత్రపరిచేది, మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది మన ప్రభువు యేసు క్రీస్తు రక్తం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక గమనించవలసిన వారమై ఉన్నాం, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం, సత్యాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక మన ప్రభు యొక్క నామానికి మనము మహిమ తెద్దాం. ఏమండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, ఏమండి, మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన మనలను చాలా ఇక్కడ చూస్తే మూల భాషలో అంటాడు విడిపించిన వానికి అనేది. మనం చూస్తే 4వ అంకె వేసి అక్కడ కనపడుద్ది. ఏమండి, కడిగిన వానికి. ఆమేన్. ఏమిటంటే ఎవరు కడిగాడు? ఎవరండి కడిగేది? దేవుని ప్రజలంగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అంటాడు ఏంటంటండి, మనలను ప్రేమించుచు. ఏమండి, ఏం చేస్తున్నాడట? అర్థమైందా? ప్రేమించాడు కాదు, ఇంకా ప్రేమించచ్చు ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, గతంలో చూస్తే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని మనం గమనిస్తాం. కానీ ఇక్కడ అంటాడు, ఏమండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మన ప్రభువు యేసు క్రీస్తు వరకు తన వాక్య ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోవడానికి, తర్వాత చూస్తే ఆయన రక్తమంతా కూడా మన కొరకు కార్చాడు. మనల్ని మనం పవిత్రపరచుకుని శుద్ధి చేసుకోవడానికి. ఏమండి, దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం చూస్తున్నట్లయితే చివరిగా 3వదిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక లేక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఏం చెప్పానండి ఇక్కడ మనం చూస్తే అంటాడు, ఏమండి, మీలో కొందరు అట్టివారై ఉండిరి కానీ. ఎట్టివాళ్ళై ఉన్నారు? ఎట్టివాళ్ళై ఉన్నారండి. ఏమండి, 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను
ఆడంగితనము ఆ ఆడంగతరము కలవారు నేను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. దేవునికి మహిమ కలుగును. ఏమండి, మీలో కొందరు అంటి వారై ఉన్నారు. కానీ మీకు ఒక అవకాశం, మీకు ఒక శుభవార్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటట? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆమేన్. దేవుని ఆత్మచేత కడగబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మే మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆయన వాక్యము మనల్ని పవిత్రపరిచేది, కడిగి వేసేది. అందుకే అననీయ పౌలు గారితో చెప్తున్నాడు, వెళ్ళు పాప క్షమాపణ పొందు, బాప్తిస్మం పొందు, నీ పాపాలన్నీ కడిగేసుకో, ఆలస్యం చేయమాక, ఏమండి తరవు చేయమాక నువ్వు అని చెప్పి అననీయ పౌలు గారితో చెప్పాడు. కానీ పౌలు గారు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదండి, తడువు చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలంగా మనం గమనిద్దాం. అందుకని అలాంటి జీవితములన్నిటిలో నుండి కూడా పవిత్రపరచటానికి, మన ప్రభు ఎదుట నిలవబెట్టడానికి, ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి, మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయటానికి ఆయన వాక్యాన్ని, ఆయన రక్తాన్ని, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము చేత పవిత్రపరచబడండి, రక్తము చేత పవిత్రపరచబడండి, అవునే ఆత్మ చేత పవిత్రపరచబడండి, నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడండి, ఆయన రాజ్యానికి వారసులు కండి. ఏమండి, ఆయన అంటాడు, నీతిమంతులను గురించి మాట్లాడతాడు, సింహాసనం మీద ఆసీనుడై ఉండి కుడి ప్రక్కన ఉన్న వారిని గురించి మాట్లాడుతూ అంటాడు, ఏమండి ఆశీర్వదింపబడిన వాళ్ళారా వాళ్ళని అంటాడు. వాళ్ళందరూ కూడా వాక్యము చేత పవిత్రపరచబడిన వాళ్ళు, ఆయన రక్తము చేత పవిత్రపరచబడిన వారు, దేవుని ఆత్మ చేత కడగబడిన వారు. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు ఆశీర్వదింపబడిన ఆ రాజ్యాన్ని చేరుకోండి, సిద్ధపరిచిన రాజ్యానికి చేరుకోండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉండాలండి. వాళ్ళు ఎవరట? శపించబడిన వారు. వాళ్ళు వాక్యం చేత పవిత్రపరచుకోలేదు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఏమండి, ఆయన రక్తాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు, ఆయన ఆత్మను కూడా నిర్లక్ష్యం చేశారు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళారు. కనుక సత్యాన్ని గుర్తిద్దాం, మన ప్రభు యొక్క నామమునకు మనం మహిమ తెద్దాం. మనం ఆశీర్వాదం పొందటానికి పిలువబడ్డాం, శాపం పొందటానికి పిలువబడలేదు. కనుక మీకు ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా కడిగి వేసుకొని ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా సాగుదాం. దేవుడు అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. సహాయం చేయండి. ఇదిగో ఈ ఏర్పాటులో నీ బిడ్డలను, కుటుంబాన్ని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా మిమ్మల్ని మహిమపరచడానికై మీరు చూపిన కృప కొరకు వందనాలు. ఇక విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయ క్షేత్రంలో ప్రభా ఫలించటానికి కృప చూపండి. విని విడిచిపెట్టువారు గాక, విని మోసపోయేవాళ్ళు కాకుండా దాని ప్రకారం జీవిస్తూ నీ బిడ్డలుగా, నీ ఎదుట నిలిచేవారుగా, నీ రాజ్యానికి వారసులుగా, నీతిమంతులుగా తీర్చబడే కృపని అనుగ్రహించు. మహిమ తెచ్చుకో. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి. నిద్ర వచ్చిన వారందరూ చెప్పరా? నిద్ర రాని వాళ్ళందరూ ఒకసారి చెప్పండి. ఆకలి అవుతున్న వారందరూ ఒకసారి చెప్పండి. ఆకలి అవటం లేదు అన్నాడు ఒకసారి చెప్పండి. ఇంటికాడ పని చేసి భారంతో వచ్చినాం అన్నాడు స్తోత్రం చెప్పండి. ఇంటికాడ మాకేం పని లేదండి కూర్చొని వచ్చామన్నాడు స్తోత్రం చెప్పండి. హాయ్ బాబు, దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపును బట్టి ఏమి ఏర్పాటు చేశాడు? ఆ ఏర్పాటును పొందలేని వారిని గూర్చి, పొందకుండా ఉండటానికి ఉన్న పరిస్థితులను గూర్చి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు ఉంటారా? వింటారా? నిద్రపోతారా? వింటారు కదా. ఈ లోకములో ప్రతి మనిషి ఆశీర్వాదము కావాలనే కోరుకుంటాడు. కోరుకుని ఎక్కడైతే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది, ఏ ప్రాంతానికి వెళితే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని తిరిగి 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 వాటిని ఆశ్రయిస్తూ మనకు ఆశీర్వాదం దొరుకుతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మా తండ్రి గారికి ఆస్తి ఉంది. మేము 3 కొడుకులము, 3 కూతుళ్ళము. మా అప్ప చెల్లెళ్ళు 3, అన్నదమ్ములు 3. మా తండ్రికి ఎంతమంది పిల్లలు? 6. మా తండ్రి ఆస్తికి ఎంతమంది వారసులు? 6. ఇప్పుడు ఎట్లా మనకు మా తండ్రి ఆస్తి వచ్చింది? ఎట్లా వచ్చింది? మా తండ్రి గారి ఆస్తి మాకు ఎట్లా వచ్చింది? ఆయన పిల్లలం అవటం వలన. ఆయన పిల్లలం కాకపోతే ఆయన ఆస్తికి వారసులము కాదు. కాబట్టి దేవునికి మనం పిల్లలమై ఉండాలి. ఊరికనే రాదు ఆస్తి, ఊరికనే ఆశీర్వాదం రాదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయనే. కాబట్టి ఆశీర్వాదాలు ఎన్ని? సకలము అంటే భూ సంబంధమైనది, పర సంబంధమైనది. దేవుని యొక్క విధానములో 2 రకాలైన ఆశీర్వాదాలు మనకున్నాయి. ఈ 2 రకాల ఆశీర్వాదాలు అయినా ఆయనకు మనము పిల్లలం అవటం వలనే. కనుక మనము దేవునికి పిల్లలం అవ్వాలి అంటే ఎట్లా అవుతాం? ఏమండి? తన్ను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలని గట్టి చెప్పండి, అధికారం వచ్చేస్తుందంటండి. ఆయన అంగీకరిస్తే సార్, ఆయన నమ్మితే సార్. ఎలాగ నమ్మాలి? తగిన విధముగా నమ్మాలి. ఆయన నమ్మితే ఆయన పిల్లలమైన మనకు ఈ ఆశీర్వాదాలు 2 వస్తాయండి. భూ సంబంధమైన ఆశీర్వాదము తాత్కాలికమైనది, పర సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమైనది. కనుక శాశ్వతమైన ఆశీర్వాదము మనకు ఉన్నది కనుక ఇప్పుడు మనకందరికీ తండ్రి అయిన ఆ దేవునికి పిల్లలముగా మనం మార్పు చెందాలి. వాక్యం చెప్తుంది, మీరు పిల్లలు కాదురా కళంకులు అని చెప్తుంది. ఇప్పుడు ఏమవ్వాలి? ఈ కళంకులందరూ పిల్లలుగా మార్పు చెందాలి. కనుక పిల్లలమైతే
వారసులం, దేవుని వారసులం. ఇప్పుడు దేవుని వారసులమైతే ఇప్పుడు దేవుని ఆస్తికి మనం ఏమై ఉన్నాం? వారసులమై ఉన్నాం. అట్ట చెబితే మాయ చేసి 11 చేశాడు రా నాయన పాస్టర్ గారు. కాదు వెళ్ళిపోదులు కానీ. కాబట్టి ఏదో నాయన ప్రభువా, ఏమైపోయింది? ఇది బ్యాటరీ అయిపోయిందా? అంటే అది అంగీకరించినట్టు కాదండి. ఒక అడుక్కునే ఆయన ఒక ఇంటికి వచ్చి అమ్మ అని పిలిచాడంటండి. అమ్మ అని పిలిస్తే ఏంటో అని బయటకు వచ్చింది. మా కాస్త భిక్షమేయమ్మా అన్నాడండి. భిక్షమేసిందంటే అడు పోట్ల. అమ్మ అంటే పలికావు, అమ్మ అంటే ఇచ్చావు, కాబట్టి నేను నీ కొడుకునే ఇంట్లోనే ఉంటానన్నాడంటండి. సరే బాగానే ఉంది, నాకు పనిచేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి పని చేయటానికి ఉంది కానిలే అనుకుందేమో. మొత్తానికి ఉండరా అందంటండి. ఉండరా అని కొడుకు కనుక బిడ్డ పేడకలు తీరా అందంటండి. తీస్తాడా? తీడు. అరే ఆ మూటెట్టి తీసుకురారా అంటే తీసుకొస్తాడా? తీసుకురాడు. కానీ బిడ్డలుగా మనం మార్పు చెందితేనే, ఆ బిడ్డలుగా మనము ఆయన చేత దత్తత తీసుకొనబడితే అప్పుడు మనము ఆయనకి బిడ్డలమవుతాం. కనుక ఏ ఉద్దేశంతో ఆశీర్వాదం వస్తుందో అని అనుకుంటున్నావేమో. నువ్వు మంచివాడు అయి ఉండొచ్చు, ఏ పాపము ఎరగని వాడవై ఉండొచ్చు, ఏ దోషము నేరము చేసిన వాడై ఉండొచ్చు. అంత మాత్రాన నీకు ఆశీర్వాదం రాదు. అవి చేసినా క్షమించబడి ఉండవచ్చు, కానీ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం మారాలి, మార్పు చెందాలి. కనుక దేవునికి మహిమకరముగా అది వాక్యము వలనే దానికి ప్రాధాన్యత ఇవ్వండి, మార్పు చెందండి, వాక్య ప్రకారం నడుచుకోండి, దేవుని బిడ్డలుగా ఆశీర్వాదానికి వారసులుగా ఉండండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఆరంభం నుంచి ఇప్పటి వరకు మీరు మా మధ్య సంచరిస్తూ వచ్చిన దేవుడు, అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తూ వచ్చావు. మీ బిడ్డలనగా మమ్మల్ని చూస్తూ మమ్మలను ప్రేమిస్తూ వచ్చావు. నీ బిడ్డలముగా మేము జీవిస్తూ ప్రతి అపరాధమును, దోషమును, పాపమును, అన్యాయమును, అతిక్రమమును అన్నిటినీ విడిచిపెట్టేసి మార్పు చెంది నీ సారూప్యంలో ఈ లోకములో మేము జీవించటానికి సహాయం చేయండి. విత్తన మీ దాసును బలపరచండి, మీ మహిమార్థమై నడిపించండి. ఈ కూడిక ఏర్పాటుకు కారకులైన నీ బిడ్డలను, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఇంకా నీకు బిడ్డలుగా మారని వారు ఉన్నారు నాయన. వారు కూడా మార్పు చెంది నీ బిడ్డలుగా, నీ పోలికలో, నీ సారూప్యంలో జీవించటానికి, అన్ని విషయాల్లో నీ మాటలు విని నీకు విధేయులై జీవించటానికి, నువ్విచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా స్వతంత్రించుకొని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి సహాయం చేయి. మళ్ళా రేపటి రాత్రికాలం మందు జరగనయ్యన్న కూడిక నువ్వు ఎరిగిన దేవుడు. అది ఎందుకు ఏర్పాటు చేసావో అది మీకు తెలుసునైనా. ఆ బిడ్డలను ప్రేరేపించి కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకుని ఆ కూడికి కూడా మీరే భారం ఎత్తి నడిపించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. నీ ప్రజలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు, కాపుదల దయచేయండి.
వారి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేమ విందో నీకు తెలుసు నాయన. అందరూ కూడా స్వీకరించి నిన్ను ఘనపరుచుకుంటూ వారి వారి నివాసాలకు వెళ్ళటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి, మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రేపటి కాలమందు పాటలు పాడేవారు కదా, పెందరకాడ రండి. పెందరకాడ వస్తే పెందరకాడ మనం వాక్యాన్ని చెప్పుకొని ముగించుకుందాం. మన సిస్టర్ సరస్వతి గారు అండ్ సాంబయ్య గారేనా వారింటి దగ్గర వేయబడిన పందిరిలో కూటిక జరగబోతుంది. మీరందరూ ప్రార్థన చేయండి, ప్రభువుని మహిమపరచండి. పరిచర్య చేసే వారందరూ కూడా ఇక్కడేనా? దయతో గమనించండి. ఇక్కడే, మీరు ఎక్కడికి పోవద్దు. అటు ఇటు ఆ ఇల్లు ఎక్కడ ఈ ఇల్లు ఎక్కడ అని ఎదుక్కోవద్దు. సరాసరి ఇక్కడికే వచ్చేయండి. వస్తారా ఏంటి? ఎవరు తలకాయ ఇవ్వట్లేదేంటి? రాకపోతే చెప్పండి, పోస్టులో ఉత్తరం అన్న వేసి పంపండి. ఏమండి, రండి, ప్రభుని మహింపరచండి. సగం ఆశీర్వాదంతో పోతారా? మిగిలిన సగం ఆశీర్వాదం ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చిపోతారా మొత్తం అంతా? కాబట్టి రేపు కూడా పెందలకి రండి, ప్రభువుని మహిమపరచండి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ కూడిక జయకరంగా జరగటానికి ఈ రాత్రి కాలం ముందు ఆయా విధాలుగా పాటలు పాడు వారిని చక్కని స్వరములతో ఇంపుగా మిమ్మల్ని మహింపరచుకోవటానికి సహాయం చేసిన దేవుడవు. వాయిద్యములు వాయించడానికి ఆర్కెస్ట్రాను మా మధ్యకి తీసుకొని వచ్చావు. అట్లే మైక్ సెట్ నిర్మాణానికి నీ ప్రజలందరినీ కూడా సమకూర్చి జరుగుటకు సహాయం చేశావు. కరెంటు వలన అభ్యంతరాలు కలగకుండా నీవు సహాయం చేశావు. ఆయా విధాలుగా పరిచర్య జరగటానికి పరిచర్య చేసేవారిని నీవు నియమించిన దేవుడు. అట్లే అత్యంత కృప చొప్పున మీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసునికి ఏర్పాటు చేసి నడిపించిన దేవుడవు కనుక అలాగే రేపు కూడా జరగటానికి సహాయం చేయండి. కృప కనపరిచి మహిమ తెచ్చుకోండి. వారందరి నిమిత్తము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలు వారి నివాసాలకు వెళుతున్నారు. కాపుదల భద్రత దయచేయండి. క్షేమము నెమ్మది ఇవ్వండి. మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినమందు మేము కూడి నిన్ను మహింపరుచుకుంటానికి కృప చూపి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము ఈ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ, ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలకు, కుటుంబానికి సదాకాలము తోడయండి నడిపించునుగాక. యేసు రక్తమే చే, సిలువ రక్తమే చే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వాద పాటతో ముగించుకుందాం.
శనివారం